ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక అనంతరం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 సంవత్సరాల రాక్షస పాలనకు ఆంధ్ర ప్రజలు ముగింపు పలికిన రోజుని, ప్రజాస్వామ్యం బ్రతకడంతో పాటు ప్రజా తీర్పు వెలువడిన రోజు నేడని అన్నారు. రాజకీయ నేతలకు ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నానని, నియోజకవర్గంలో టీడీపీ కమిటీలు విజయవంతంగా పూర్తయ్యాయని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి యొక్క తీర్పును వెలువరించిన రోజు. ఒక రాక్షస నియంత పాలనకి ముగింపు పలుకుతూ, ఒక ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ఒక మంచి తీర్పుని ప్రకటించి ఎన్డీఏ కూటమి తరపున 164 సీట్లు ఏకపక్షంగా భారీ మెజార్టీలతో ప్రజలు పట్టం కట్టిన రోజు. ఇది శుభదినం. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన దినం, ప్రజాస్వామ్య తీర్పు వెలువడిన దినం. ఇంత శుభదినం, ఇంత మంచి రోజుని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు 2024 జూన్ 4వ తారీఖున ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మళ్ళీ ఇది చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ప్రతి సంవత్సరం కూడా సంబరాలు చేసుకోవాల్సిన రోజు. అయితే అవివేకం, దుర్మార్గం, అజ్ఞానంతో నిండి ఉన్న రాక్షస మనస్తత్వంతో ఉన్న రాక్షస సంతతికి చెందిన జగన్మోహన్ రెడ్డి గారి కో ఈ రోజున వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా మంది నాయకులు కూడా అడుగుతున్న అంశం, ఈ రోజు ప్రజలు తీర్పు వెలువరించిన రోజు కదా, మరి దీన్ని వెన్నుపోటు అని ఇక్కడ తీర్పు వెలువరించిన ప్రజలను ఆయన అవమానపరుస్తున్నట్టుగా అనిపిస్తుంది.